హాయ్ అండి, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్. సో మనకి ఏఎల్పి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, 01/2026 నోటిఫికేషన్. ఓకే, దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో దానికన్నా ముందు 2025 ఆల్రెడీ మనకి సిబిటి 1 అయ్యి సిబిటి 2 కోసం వెయిటింగ్ అనమాట. దాని క్లాసులు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డీజిల్ మెకానిక్ను ఫెటర్ అనేది రన్ అవుతున్నాయి. ఖచ్చితంగా నేను అవి కంప్లీట్ చేసి దాని మీద పీవైక్యూస్ కూడా నేను చేస్తాను. ఓకే, ఇందులో ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి మాత్రం మీకు ఇది చాలా స్పెషల్ నోటిఫికేషన్. అండ్ వచ్చేసి ఇక్కడ నుండి కూడా మాకు ప్యాటర్న్ కూడా ఇక్కడ మారుతుంది అనమాట. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 21/3/2026 రిలీజ్ అయింది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు నేను పెట్టుకోవచ్చు 5/5/2000, 15/5/2026 నుండి పెట్టుకోవచ్చు. సో క్లోజింగ్ డేట్ 14/6 వరకు ఇచ్చాడు. అదేవిధంగా ఫీ పేమెంట్ వచ్చేసి 16/6 వరకు ఇచ్చాడు. మోడిఫికేషన్స్ 17 నుండి 26/6 వరకు కూడా మనకు మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క పే ఎంత. ఇప్పుడు ఈ పే 7 బట్టి మనకి 19,900 అనమాట. మనకి రివైజ్డ్ ఉంటుంది, రివైజ్డ్ బట్టి ఇది మారుతుంది అనమాట. ఓకే, ఏజ్ వచ్చేసరికి 18 నుండి 30. సో టోటల్ వేకెన్సీస్ వచ్చి 11,127. ఓకే, 11,127. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ దీంట్లో ఏదైనా ఇష్యూస్ వచ్చి మీ యొక్క లాగిన్ అవుతున్నప్పుడే కానీ, అకౌంట్ ఇష్యూస్ వచ్చినా కానీ, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఇష్యూస్ వచ్చినా కానీ మీరు చేయవలసిన నెంబర్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. సో ఇవి నోట్ చేసుకోండి. లేదా ఈ మెయిల్ ఉంది కదా, ఇక్కడ ఈ మెయిల్కైనా మనం మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. సో మనకి ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు చూస్తారు. ఓకే, రైట్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 1/7/2026కి 18 నుండి 30 ఉండాలి. ఓకే, ఇది ఓసీ అనమాట. ఎవరి కోసం? ఇది ఓసీ ఎవరి కోసం. ఓకే, సో అదే ఎస్సీ ఎస్టీ అయితే క్యాండిడేట్స్ 5 years వరకు పెట్టుకుంటే 35 వరకు ఉండొచ్చు. రైట్, ఓబీసీ అయితే 3 years ఎక్స్ట్రా అంటే 33 అనమాట ఇది. రైట్, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ఏజ్ అనమాట. సో ఈ ఎక్స్ సర్వీస్ ఉన్న యూఆర్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి కూడా వేరువేరుగా పెట్టాడు మనకి. సో ఇది చూసుకుంటే సరిపోద్ది. ఓకే, రైట్. ఓకే, ఫీజు విషయానికి వస్తే ఆల్ క్యాండిడేట్స్ కూడా 500 అనేది పే చేస్తే 400 అనేది రీషెల్ అవుతుంది అనమాట, అంటే రీపే అవుతుంది అనమాట. ఓకే, సో ఆల్ క్యాండిడేట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ, ఈబీసీ వాళ్ళు వీళ్ళందరూ చూస్తే 250 రూపీస్ పే చేయాలి. ఓకే, సో రిఫండ్ డ్యూ కోర్స్ డ్యూ బ్యాంక్ ఛార్జెస్ అప్లికేబుల్ ఫస్ట్, అంటే రిఫండ్ అనేది అయిపోతుంది 250 అనేది. సో బ్యాంక్ ఛార్జెస్ కట్ అయ్యి. ఓకే, ఓకే. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చాడు చూడండి. ఫస్ట్ సిబిటి 1 ఉంటుంది, తర్వాత సిబిటి 2 ఉంటుంది, తర్వాత సిబిఏటి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్ నుండి మాత్రమే చూసుకోమన్నాడు. సో బయట నుండి ఫ్రాడ్ అనేది ఏమీ నమ్మొద్దు అనేసి, చాలా ఫ్రాడ్స్ అనేవి బయట నుండి ఉంటాయి. సో అది నమ్మొద్దని చెప్పాడు. ఓకే, తర్వాత వచ్చి సిబిటి 1లో ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? డ్యూరేషన్ 60 minutes ఇస్తే మ్యాక్సిమం మార్క్స్ అన్ని 75 marks, 75 questions అనేవి ఉంటాయని చెప్పాడు. 75 marks. తర్వాత 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందని చెప్పాడు. ఓకే, ఈ సిబిఐ మల్టిపుల్ షిఫ్ట్ అయితే నార్మలైజేషన్ కూడా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ చూడండి, నార్మలైజేషన్ కూడా ఉంటుందని
చెప్పాడు. ఓకే రైట్. తర్వాత దీంట్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అనేది ఉంటాయి. జనరల్ సైన్స్ అనేవి ఉంటాయి రైట్. తర్వాత సెకండ్ స్టేజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ షార్ట్ లిస్టింగ్ CBT 2లో ఎవరైతే అవుతారో వాళ్ళు CBT 1లో ఎవరైతే అవుతారో CBT 2కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇందులో మనకి టోటల్గా వచ్చేసి CBT 2 యొక్క ప్యాటర్న్ ఏంటంటే 2 hours 30 minutes, టోటల్ 175 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి. ఇప్పుడు మనం చెప్తున్నది పార్ట్ బి చెప్తున్నాం. సో పార్ట్ ఏ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉంటుంది అనమాట. సో ఓకే పార్ట్ ఏ సో కౌంటెడ్ అనమాట. నెక్స్ట్ పార్ట్ బి అనేది ఇక్కడ చూసారా, పార్ట్ బి అనేది 35% వస్తే క్వాలిఫై అయినట్టు. ఓకే రైట్. సో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండు కూడా. సో పార్ట్ బిలో వచ్చేసరికి ఏదైతే మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ITI ట్రేడ్ అనేది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్లో సో ఈ ITI అప్రెంటిస్షిప్ బట్టి సిలబస్ అనేది ఉంటుందని చెప్పాను. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమైనా కావాలంటే డౌట్స్ ఉంటే అడగవచ్చు, కామెంట్ చేయండి. ఓకే రైట్. ఇవి అనమాట ఎవరెవరు ఉంటారో దాంట్లో పార్ట్ బిలో. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, వైర్మెన్ వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అండ్ మెకానిక్ రేడియో అండ్ టీవీ. మెకానికల్ ఇంజనీరింగ్ వారికి ఫిట్టరు, మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, టర్నరు, మిషనిస్టు, R&D, తర్వాత హీట్ ఇంజిన్, మెయింటెనెన్స్ మెకానిక్ అనమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వరకు మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, హీట్ ఇంజిన్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట రైట్. ఓకే ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనం CBT 1 అయ్యి CBT 2 కూడా అవుతామో అప్పుడు CBATకి వెళ్తాం. అప్పుడు ఒక పోస్ట్కి వచ్చేసి ఎంతమందిని తీసుకుంటారంటే ఒక పోస్ట్కి వచ్చి 8 మందిని తీసుకుంటారు. ఎంతమందిని? 8 మందిని తీసుకుంటారు రైట్. ఇందులో వచ్చి ఈ నోటిఫికేషన్ నుండి మనం CBT ఇంతకుముందు అయితే 70-30 అనేది ఉండేది. ఓకే ఎంత 70-30 అనేది ఉండేది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నుండి CBT 1లో CBT 2లో 50% తీసుకుంటే CBATలో 50% తీసుకుంటే అంటే CBT 1 ఎంత ఇంపార్టెంటో CBAT కూడా అంతే ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇక్కడ మన క్యాండిడేట్స్కి రైల్వే వాడు ఒక వెబ్సైట్ అనేది ఇచ్చాడు. అది చెక్ చేస్తే మనకి దాని గురించి అర్థమవుతుంది అన్నమాట. ఇదిగోండి రైల్వే వాడు ఇది ట్రాఫిక్ అండ్ సైకాలజీ క్యాండిడేట్స్ కార్నర్ అనేది చూస్తే ఇది ఒకటి ఇచ్చాడు. లేదా https RDSO.Indian Railway Government అని కొట్టినా సరే మనకు వస్తుంది అనమాట. ఇందులో మొత్తం T స్కోర్ ఒక్కొక్క సెక్షన్లో 42 మార్క్స్ ఉంటాయని చెప్పాడు. ఓకే ఇందులో 5 బ్యాటరీస్ ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. సో దాని గురించి వివరించవలసిన అవసరం కూడా మనకి లేదు. ఓకే రైట్. ఇక్కడ చూడండి టోటల్ పోస్టులు వచ్చేసరికి చూస్తే అహ్మదాబాద్లో వచ్చి 147 అనేది ఉన్నాయి. ఓకే తర్వాత అజ్మీర్లో వచ్చి 600 ఉన్నాయి. ప్రయాగ్రాజ్లో వచ్చేసి 118 + 457 ఉన్నాయి. బెంగళూరులో వచ్చేసి 200 అనే ఉన్నాయి. ఓకే ఇక్కడ ఇది 153 సారీ. భోపాల్లో వచ్చేసి 423 + 30 ఉన్నాయి. భువనేశ్వర్లో వచ్చేసి ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. భువనేశ్వర్లో 801 అనేవి ఉన్నాయి. బేలాస్పూర్లో వచ్చి 302, 322 అండ్ 200 అంటే 322, 200 ఉన్నాయి పోస్టులు. ఓకే తర్వాత చండీగఢ్లో వచ్చేసి 187 ఉన్నాయి. చెన్నై 186, గోరఖ్పూర్ 105, గౌహతి 676, జమ్మూ 400, కోల్కతా 344 and 497, మాల్దా 270, 289, ముంబై 1078 and 78,
ముజాఫర్ 42, పాట్నా 103, రాంచీ 555 అండ్ 740. ఇది రాంచీ చూడండి, ఓకే, జార్ఖండ్ అనమాట ఇది. తర్వాత సికింద్రాబాద్ 824, 596, సిలిగురు 600, త్రివేంద్రం 64. అయితే ఇక్కడ మనం చూస్తే నువ్వు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఎక్కువ దగ్గర పెట్టేసావు. సో జోన్ వైజ్ కూడా చూసుకోవాలి, కట్ ఆఫ్లు కూడా చూసుకోవాలి. కోల్కతా, ముంబై ఇక్కడ చూస్తే ఎక్కువ ఉంటుంది, చాలా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో చూసుకొని జాగ్రత్తగా మీరు జోన్ వైజ్గా సెలెక్ట్ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్, ఇది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు లాస్ట్ డేట్ వరకు అప్లై చేయకుండా ఉండొద్దు. సో ఇప్పుడే అప్లై చేసుకోండి. ఓకే, ముందుగానే అప్లై చేసుకుంటే ఏ ఇష్యూస్ అనేవి ఉండవు అన్నమాట. వెబ్సైట్లో నీట్గా పెట్టుకోండి, మళ్ళీ కరెక్షన్స్ ఏవి లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం క్లాసుల్లోనే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కామెంట్ చేయండి, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా క్లాసుల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.